నోములు నోముకున్న తర్వాత ఆ యొక్క గౌరమ్మను తర్వాత అక్కడ పూజను వ్రతం పీటని మొత్తం కదిలించాలన్నమాట. అది మంచి రోజు చూసి కదిలిస్తాము. సో కదిలించిన తర్వాత గౌరమ్మను కదిలించిన తర్వాత దండలు వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పీటలో ఉన్నటువంటి నైవేద్యాలు, కొబ్బరికాయలు, తర్వాత 4 వైపులా బోరెలు కడతారు. సీతాఫలాలు, ప్రతిదీ అక్కడ పెట్టినటువంటి ప్రతి ఫలము, పువ్వులు, పత్రులు, ఇవన్నీ అసలు ఎంత సంబరంగా చేసినాం కదా పండగప్పుడు. ఆనందంలో చాలా అసలు ప్రతి పూజకి ఏమేమి చేయాలో అవన్నీ చేసాము ఎంతో వైభవంగా. అవన్నీ కూడా ఇప్పుడు సపరేట్ చేసి గంగలో వదిలేయాలన్నమాట. పూలు, ఆకులు అవన్నీ కూడా. ఆ తర్వాత దండలను, పండ్లు, తర్వాత తినేటటువంటి నైవేద్యాలు అవన్నీ సపరేట్ చేసి ఒక చోట పెట్టుకొని దండలు వేసుకోవడానికి కూర్చోవాలి. అందరూ పూర్తిగా దండలు వేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. ముందుగా ఇంటి పెద్ద అయినటువంటి మా అక్కకి, బావగారికి, వారిద్దరికి దండలు వేసామన్నమాట. ఖచ్చితంగా 5గురం పట్టుకొని వేయాలి దండలు. ఇక్కడ మేము ఇద్దరము, మా అక్క ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు మరుదులు మొత్తం 5గురం అయ్యి వేసామన్నమాట. ఆ వేస్తున్నప్పుడు గౌరమ్మ తల్లిని వేడుకోవాలన్నమాట. అంటే ఈ ఒక్కరోజు నేను ఎత్తుకుంటాను తల్లి, నువ్వు మాత్రం మమ్మల్ని ఎల్లకాలము అంటే ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఎత్తుకో అమ్మా అని చెప్పి ఆమెను వేడుకొని ఆ యొక్క గౌరమ్మని ఎత్తుకుంటాం అన్నమాట. తర్వాత దండలు వేసినందుకు వాళ్ళ తలపైన అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. కానీ మేము చిన్నవాళ్ళం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మేము తీసుకుంటాం అన్నమాట. ఇదొక సాంప్రదాయము. దండ వేసుకున్న తర్వాత భర్తకి కూడా దండ తోరణం ఉంటుంది కట్టి భర్త యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఇది ఒక ఆచారం, మన సంప్రదాయం కూడా. ఇంకా మా యొక్క రెండో బావగారు, రెండో అక్కకు కూడా వారికి దండలు వేయాలి. నెక్స్ట్ వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకిద్దరికి బొట్టు పెట్టి దండలు వేయడానికి సిద్ధం చేస్తున్నాం అన్నమాట. ఈ దండలకి మగవారి దండలకి 21 ముడి ఉంటుంది, మరియు ఆడవారి దండలకు కూడా 21 ముడి ఉంటుంది. కరెంట్ లేదు చెప్పు. ఇక్కడ సేమ్ అనమాట. పెద్దవారికి వేసినట్టే చిన్నక్కకి కూడా దండ వేసామన్నమాట. 5గురం పట్టుకొని అమ్మ ఈ ఒక్కరోజు మేము నిన్నెత్తుకుంటాం ఎల్లకాలము, అంటే ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పేసి ఆమెను వేడుకొని దండ వేసుకోవడం అంటే ఆమెను ఎత్తుకున్నట్టు అనమాట. మా మనవరాలు కూడా పెద్ద ముత్తైదు అని చెప్పి ఆమెకు కూడా బొట్టు, గంధము పెట్టమని మా అత్తమ్మ చెప్తే పెట్టడానికి వెళ్తే తను బొట్టు మాత్రమే పెట్టుకుంది. గంధం పెడితే తనకి ఎలాగో ఉంటుందంట, అసలు నాకు గంధం వద్దు అని చెప్తుంది అనమాట. ఇంకా తీసినటువంటి అన్ని ప్రసాదాలు చేస్తుంది నా కూతురు. ఇంకా నేను చిన్నదాన్ని కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న. మా అక్క పెద్దది కాబట్టి వాళ్ళని ఆశీర్వదించింది. తర్వాత మా అక్క మా బావయ్య యొక్క ఆశీర్వాదం తీసుకున్నది. ఇక్కడ నేను మా ఆయన అనమాట. నెక్స్ట్ ఇంకా చిన్నవాళ్ళం మేమే కదా. లాస్ట్ నేను దండేసుకోవడానికి మేమిద్దరం కూర్చున్నాం అనమాట. మాకు కూడా సేమ్ అలాగే ఉంటుంది ప్రాసెస్. ఎవరు దండలు వేసుకున్నా కూడా అందరూ 5గురు పట్టుకొని ఆ తల్లిని ఎప్పుడు ఈరోజు మేము నిన్నెత్తుకుంటాం ఎల్లకాలం అమ్మ ఎత్తుకోవాలని చెప్పేసి అనాలన్నమాట. ఇప్పుడు నాకు వచ్చింది. అందుకే
దండలు వేసిన మా అక్క వాళ్ళు కూడా నన్ను మా ఆయన్ని అక్షంతలతో ఆశీర్వదిస్తారనమాట. చిన్నవాళ్ళం కదా. సో తర్వాత నేను మా ఆయనకి దండ కట్టాలి. అది తనకి బొట్టు పెట్టి దండ కడుతున్నాను. కట్టుకున్నటువంటి ఈ దండలు ఒక 3 రోజులు మెడ పైన అంటే ఒంటి పైన ధరించి తర్వాత తీసి మళ్ళీ దేవుడి గదిలో పెట్టుకోవాలి. అది 3వ రోజు ఎలా ఉందో రోజును చూసి తీయాలన్నమాట. తర్వాత మా వారి ఆశీర్వాదం. దేవుడి దగ్గర ఎంతమంది నోముకుంటే అన్ని గౌరమ్మలు ఎవరిది వారికే పెడతారనమాట. ముగ్గురం నోముకున్నాం కాబట్టి ముగ్గురికి 3 గౌరమ్మలు ఉంటాయి. వాటిని మింగాలి. సో ఆ చిన్నపిల్లలతో అమ్మవారిని టచ్ చేపించిన తర్వాత మింగాలి అని చిన్న పాప కదా మా మనవరాలు టచ్ చేపించి ఆమె చేతితో తగిలిన తర్వాతే మేము మింగుతున్నాము. ప్రతి ఒక్కరు అంటే కొంచెం పెద్దగా చేస్తే మింగలేం కాబట్టి చిన్నగా చేశాను. కొంచెం పెద్దగా చేసినట్టయితే ఆ గౌరమ్మని మొహానికి రాసుకోవడమో లేకపోతే ఇంకా చేతులకు రాసుకోవడము స్నానం చేసేటప్పుడు చేస్తాము. ఇక్కడ నేనైతే తమలపాకులో పెట్టుకొని తినేసాను అనమాట. ఆమెను నిజానికి తింటేనే కడుపులోకి వెళ్తే చాలా మంచిది అని చెప్తారు. ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం కూడా చాలా మంచిగా ముగిసింది.